ఇంతవరకు ఈడ రెండు అవతల అవుదు ఈడొక అవుతుండే అవతల అవుతుండే గొర్రె జీవాలకు ఆవులకు అన్నిటికి పోయే వచ్చే మేకలకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. తక్షణమే మీరు ఈ అవతులు కట్టాలి. ఉన్న అవతులు కూలగొట్టిండ్రు, కూలగొట్టి ఇచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, దేనికి ఇచ్చారో కూలగొట్టారు. నీళ్ళు లేవు, బోర్లలో కూడా నీళ్ళు పోస్తలేవు. గ్రామ పంచాయతీ అట్లా వెంటనే పట్టించుకొని తక్షణమే ఈ రోడ్డు మీద నడిచేటి జీవాలు నీళ్ళు తాగడానికి ఈ అవధి ఈడొకటి కట్టాలి, ఆడొకటి ఎదురైతే మరి ఇక్కడికి వెళ్ళి పోయి ఆ గోర్ల కాడ అవుతుంది, అది కూలగొట్టిరు. ఈ రెండు అవధులలో ఏదో ఒక అవధి మాత్రం ఖచ్చితంగా కావాలి. జనానికి ఇబ్బంది అవుతుంది. మనుషులు అంటే ఎన్నో తెచ్చుకొని తాగుతారు, కానీ మరొక జీవాలు తాగే అవకాశం లేవు. కాబట్టి బర్రెలకు గొర్రెలకు జీవాలకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు తక్షణమే మీరు నా కనీసం అది తాత్కాలికంగా నల్లనే వదిలాలి. మాకు రైతుల తరఫున నేను మాట్లాడుతాను. మీకేం ఇబ్బంది అవుతుంది రైతులు ఇక్కడ నీళ్ళు పశువులకు చెప్పు, ఏమి ఇబ్బంది అవుతుంది? నీళ్ళే లేవు, నీళ్ళు లేవు. మొత్తం కూలగొట్టింది. వాడికి జాలి వేసుకుని వాడలో ఇరకడం వేసారు. ఆడ పొర్రా కూడా బర్రెలు వరకు కూడా అవును కట్టాలి. పసలు ఉన్నది కాబట్టి మాకు అది దానికని కాదు, పసలకు ఉండాలి. మాకు ఈడ పసలకు సంబంధించిన పాల కేంద్రాన్ని అదే అసలు డాక్టర్ పైపులు కూడా ఉన్నాయి కదా. అసలు డాక్టర్ కావాలి మనకు. అసలు డాక్టర్ లేదు, పశు డాక్టర్ కూడా లేరు. వచ్చి ఎక్కడికెళ్ళి వస్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళిపోతుండు. మాకు పసలకి మందులు ఏమంటే ఇస్తలేరు, కొనుక్కొచ్చుకోవాలంటూ చుట్టూ రాసిస్తారు అంతే. మందు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. చక్కగా ఇస్తలేరు. ఒక బర్రె సూది తీయాలంటే 500-600 దిగిపోతారు. డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ లేరా? ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇన్ని ఊర్లు ఉన్నాయి, తండా అన్నీ ఉన్నాయి, ఇవ్వద్దా? మనకు డాక్టర్ ఉండాలన్నా ఉండద్దా? నాగరామ